హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో లాస్ట్ వీడియోలో మనం చూసినట్లుగా గవర్నర్ జనరల్స్, ఎస్పెషల్ వైస్ రాయ్స్ అండ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ వైస్ రాయ్స్ గురించి మనం జస్ట్ కాన్సెప్ట్స్ రివైజ్ చేసామంతే. ఇప్పుడు మనం అసలైన పీవైక్యూస్, యూపీఎస్సీ ఎగ్జామ్ నుంచి వచ్చిన ఆల్ పీవైక్యూస్ని పర్టికులర్లీ గవర్నర్ జనరల్స్ ఆఫ్ ఇండియా అనే కాన్సెప్ట్ నుంచి, లైక్ ఆ టాపిక్ నుంచి మనం ఇక్కడ సాల్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, హూ వాజ్ ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎట్ ది టైమ్ ఆఫ్ జలియన్ వాలాబాగ్? జలియన్ వాలాబాగ్ ఎప్పుడు జరిగింది? లైక్ 1919లో జరిగింది. ఆ టైంలో ఎవరు వైస్రాయ్ ఉన్నారు అంటే లార్డ్ చమ్స్ఫోర్డ్. ఈయన టైం పీరియడ్ వచ్చేసరికి నియర్లీ 1919, లార్డ్ కర్జన్ 1905, ఇర్విన్ ప్యాక్ట్ 1932లో జరిగింది, అండ్ లార్డ్ హర్డింగ్ ఈయన 1911లో ఉన్నారు. సో దట్ జలియన్ వాలాబాగ్ మసకర్ 1919లో జరిగింది. సో దట్ అప్పుడున్న వైస్రాయ్ లార్డ్ చమ్స్ఫోర్డ్. ఇట్స్ ఈజీ, బట్ ఈయన మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎగ్జామ్లో డిఫికల్ట్ చేయాలనుకుంటే ఈయన గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అడుగుతారు. సో దట్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. And next, which Governor General of Bengal underwent the impeachment proceedings in the British Parliament? బ్రిటిష్ పార్లమెంట్లో ఎవరు ఇంపీచ్మెంట్ ప్రాసెస్ గుండా వెళ్ళారు? రాబర్ట్ క్లైవ్, హెన్రీ వాన్ సిటర్ అండ్ వారన్ హ్యాస్టింగ్స్, లార్డ్ కార్న్వాలిస్. వీళ్ళు ఎవరు అంటే వారన్ హ్యాస్టింగ్స్ మనం డిస్కస్ చేసాము. ఈయన 1773 ఎస్పెషల్లీ రెగ్యులేటింగ్ యాక్ట్లో ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. నందకుమార్ కేసులో మేజర్గా ఆయన ఈ వారన్ హ్యాస్టింగ్ బ్రైబరీ తీసుకుంటే ఈయన గురించి కంప్లైంట్ చేశారని తిరిగి ఈయనకి ఉరిశిక్ష వేయించినంత గొప్ప, లైక్ వర్స్ట్. అండ్ లేటర్ ఆయన్ని బ్రిటిష్ పార్లమెంట్లో ఇంపీచ్మెంట్ కూడా చేశారు. ఆ పర్సన్ ఎవరు అంటే వారన్ హ్యాస్టింగ్స్. అండ్ నెక్స్ట్ question is about the British officer who was a representative of the Governor General and who lived in the state which was not under the direct control rule was called. ఓకే, ఇక్కడ చాలా వరకు వచ్చాయి. ఇక్కడ ఏంటంటే బ్రిటిష్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అది డైరెక్ట్గా అంటే లైక్ ఇట్ వాజ్ నాట్ అండర్ ది డైరెక్ట్ బ్రిటిష్ రూలర్స్ కాల్డ్. కలెక్టర్ ఉండేవారు, వైస్రాయ్ ఉండేవారు, ఏజెంట్స్ ఉండేవారు. రెసిడెంట్ అనేది బ్రిటిష్ ఆఫీస్ కాదు. రెసిడెంట్ అనేది ఇండివిజువల్ ప్లేస్. వాళ్ళు యాక్చువల్గా లివ్డ్ ఇన్ స్టేట్, ఒక ప్లేస్లో ఉండే వాటిని మనం రెసిడెంట్ అని అంటాం. కలెక్టర్, వైస్రాయ్ అండ్ ఏజెంట్ ఇవి ఏంటి అంటే బ్రిటిష్ ఆఫీస్ పొజిషన్స్. సో దట్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, who among the following was the last Governor General of India before the office was permanently abolished? ఈ ఆఫీస్ పర్మనెంట్గా అబాలిష్ చేసేటప్పుడు ఎవరున్నారు అంటే మనం డిస్కస్ చేసుకున్నాం. 1947లో ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో అప్పుడు వైస్రాయ్ అండ్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే లార్డ్ మౌంట్ బాటన్. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆయన కూడా ఈ పొజిషన్ వదిలేసి హీ ఆల్సో వెంట్ టు ది బ్రిటన్. ఆ తర్వాత ఈ పొజిషన్ తీసుకుంది ఎవరంటే చక్రవర్తి రాజగోపాల్చారి గారు. సో దట్ హీ వాస్ ద లాస్ట్ అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ ఆల్సో పర్మనెంట్లీ అబాలిష్డ్. ఆ తర్వాత మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్స్ లైక్ ఫస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు బిఫోర్ కాన్స్టిట్యూషన్ ఆ టైంలో దీని పొజిషన్ ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఫస్ట్ ప్రెసిడెంట్గా కూడా రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. సో దట్ చక్రవర్తి రాజగోపాల్చారి వాస్ ద లాస్ట్ అండ్ ఈయన తర్వాత ఈ పోస్ట్ని అబాలిష్ చేస్తారు. And next, which one of the following viceroys was the first to officially shift his council to Simla in summer season? మనం డిస్కస్ చేసాం ఈయన గురించి. జాన్ లారెన్స్, లార్డ్ డల్హౌసీ, లార్డ్ మేయో అండ్ విలియం బెంటిక్. విలియం బెంటిక్ ఉండే టైం 1833 అండ్ లార్డ్ మేయో బిఫోర్ దట్ అండ్ లార్డ్ డల్హౌసీ కూడా 1856. జాన్ లారెన్స్ ఈయన టైంలో ఉండేటప్పుడే సిమ్లాని షిఫ్ట్ చేశారు. మనం డిస్కస్ కూడా చేసుకున్నాం. ఒకసారి చూపిస్తాను. ఇంకోండి ఇక్కడ జాన్ లారెన్స్ 1864 to 1869. లార్డ్ లారెన్స్, జాన్ లారెన్స్ 1864 to 1869. హీ షిఫ్టెడ్ ది క్యాపిటల్ టు షిమ్లా సమ్మర్ టైంలో. సో దట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ A. And next question, who believed that the Russian designs were an imminent peril? Peril అంటే ప్రమాదకరం, imminent అంటే
ఇమీడియట్గా ప్రమాదకరం తెచ్చేవి టు ది సెక్యూరిటీ అండ్ ట్రాంక్విలిటీ అండ్ పీస్ వేర్ యూజ్డ్ ఫర్ ది శాంతి ఒప్పందాల ప్లేస్లో యూజ్ చేస్తాం కదా అప్పుడు ఆఫ్ ఇండియన్ ఎంపైర్. దీన్ని చెప్పింది ఎవరు అంటే లార్డ్ పామ్స్టోన్. ఈయన చెప్పారు ఈ రష్యాతో మనం ఫ్రెండ్షిప్ అనేది ఇండియాకి థ్రెటన్ అని చెప్పింది లార్డ్ పామ్స్టోన్. అండ్ నెక్స్ట్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ ది మోడర్న్ పోస్టల్ సిస్టమ్ ఇన్ ఇండియా? ఎవరు చెప్పండి? ఫస్ట్ 1766లో ఫస్ట్ మోడర్న్ పోస్టల్ సిస్టమ్. ఈ 1766లో ఎవరైతే ఉన్నారో లైక్ అప్పుడులో ఎవరైతే మనకి గవర్నర్ జనరల్ 1766 మీన్స్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. వారెన్ హ్యాస్టింగ్స్ ఈయన లైక్ ఈయన టైం పీరియడ్ వచ్చేసరికి నియర్లీ ఈ టైంలోనే బట్ నాట్ ఎట్ ది అంటే ఈ టైం అంటే లైక్ ఎగ్జాక్ట్ 1773 నుంచి ఈయన ఉన్నారు బట్ హీఈస్ నాట్. లార్డ్ క్లైవ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లార్డ్ క్లైవ్ అని ఆయన ఫస్ట్ మోడర్న్ పోస్టల్ సిస్టమ్ తీసుకుని వచ్చింది. దీన్ని ప్రాపర్ వేలో మోడర్నైజ్డ్గా ఇండియాకి మొత్తం అంతా స్ప్రెడ్ చేసింది డల్ హౌస్. And next, which one of the following pays not correctly matched? Lord North Regulating Act 1773 and Cornwallis like 1793 Permanent Settlement System, right? Lord William Bentinck 1829 Abolition of Sati ఈయన చేశారు. Lord Canning Minute on Indian Education. Lord Canning 3 యూనివర్సిటీస్ని ఈయన బిల్ చేశారు. అవి ఎక్కడ అంటే బెంగాల్, మద్రాస్ అండ్ బాంబే రీజియన్లో. మినిట్ ఆన్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చింది మకాలే. దీన్ని 1835లో తీసుకుని వచ్చారు. లార్డ్ క్యానింగ్ కాదు. సో దట్ ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ బికాస్ దే ఆస్క్డ్ ఫర్ ది నాట్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ అబౌట్ హూ అమాంగ్ ది ఫాలోయింగ్ స్టార్టెడ్ ది ఇండియన్ అగ్రికల్చరల్ సర్వీసెస్? ఇండియన్ అగ్రికల్చర్ సర్వీస్ ఎవరు తీసుకొచ్చారు? ప్రెసిడెంట్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఇట్ ఈస్ ద మోస్ట్ అందరూ యాస్పైర్ అయ్యేది ఈ సర్వీస్ కోసం. బట్ బిఫోర్ దట్ ఇండియన్ అగ్రికల్చర్ సర్వీస్ అని ఉండేది. దీన్ని తీసుకొచ్చింది ఎవరు అంటే లార్డ్ కర్జన్. ఈయనే 1905లో బెంగాల్ పార్టిషన్ తీసుకొచ్చింది. ఈ టైంలోనే స్వదేశీ మూమెంట్ స్టార్ట్ అయింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇండియన్ అగ్రికల్చర్ సర్వీస్ని తీసుకొచ్చింది కూడా లార్డ్ కర్జన్. విలియం బెంటిక్ మోస్ట్లీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ది సోషల్ రిఫార్మ్స్. అండ్ మింటో కూడా కాదు, మింటో లైక్ 1909 రిఫార్మ్స్ తీసుకొచ్చింది. లార్డ్ రిప్పన్ ఈయన లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అండ్ ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్షియల్ ఈయన ఉన్నారు. లార్డ్ కర్జన్ వచ్చేసరికి ఇండియన్ అగ్రికల్చర్ సర్వీస్ని తీసుకొని వచ్చారు. అండ్ హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా అండర్ ది బ్రిటిష్ రూల్? ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా అండర్ బ్రిటిష్ రూల్ ఎవరు? లార్డ్ క్యానింగ్. లైక్ ఆయన ఫుల్ నేమ్ విస్కౌంట్ క్యానింగ్. ఈయన 1858లో. అండ్ లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా విస్కౌంట్ క్యానింగ్. అండ్ నెక్స్ట్, హూ అమంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ది ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా? ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా ఎవరంటే లార్డ్ మౌంట్ బాటన్. ఈయన తర్వాత వచ్చింది సి రాజగోపాల్చారి. ఒకవేళ క్వశ్చన్ ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అని అడిగితే సి రాజగోపాల్చారి అని పెట్టాలి. ఇమీడియట్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇండియాకి ఫస్ట్ గవర్నర్ జనరల్గా లార్డ్ మౌంట్ బాటన్ ఉండారు. ఆయన తర్వాత ఈ పొజిషన్ని రాజగోపాల్చారి గారికి హ్యాండ్ ఓవర్ చేశారనమాట. అండ్ నెక్స్ట్, who among the following governor generals created the covenanted civil services of India which later come to be known as the Indian civil services? ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లు వారెన్ హ్యాస్టింగ్స్ 1773 అండ్ వెల్లెస్లీ తీసుకొచ్చింది సబ్సిడరీ అలయన్స్. అండ్ విలియం బెంటిక్ in abolition of sati, most of the social reforms. Cornwallis is very very important. He was the father of the Indian civil services, ICS. Cornwallis తీసుకుని వచ్చారు నియర్లీ 1800 1799 ఎస్పెషల్లీ. ఇందులో కూడా కోవనెంటెడ్ అండ్ నాన్ కోవనెంటెడ్ సివిల్ సర్వీసెస్ ఉండేవి. కోవనెంటెడ్లో హయ్యెస్ట్ బ్రిటిష్ అఫీషియల్స్ ఉండేవారు, ఇక్కడ ఇండియన్ అఫీషియల్స్ ఉండేవారు అనమాట. And next, in the context of international affairs, which one of the following is correct
అబౌట్ ది లార్డ్ కర్జన్ గురించి కరెక్ట్ ఏంటని అడిగారు. హీ అడ్వకేటెడ్ ఏ పసిఫిస్ట్ పాలసీ. ఓకే, he wanted to establish a British sphere of influence over the Persian Gulf and Sistan. He wanted England and Russia to become friends and against the China, and he wanted to lead a flag waving mission to the USA. ఇవన్నీ different people, and ఆ టైంలో లైక్ బ్రిటన్కి రష్యాకి ఎక్కువ కాంట్రవర్సీస్ ఉండేవి. బట్ హీ వాజ్ నాట్ సజెస్టెడ్. ఈయన మేజర్గా చేసింది ఏంటంటే బ్రిటిష్ స్పియర్ని ఇంకా ఎక్స్పెండ్ చేయాలని. ఈ లార్డ్ కర్జన్ వచ్చేసరికి ఇంకా బ్రిటిష్ స్పియర్ని పెంచుకుంటూ ఇంకా విభజించు పాలించు డివైడ్ అండ్ రూల్ పద్ధతిని తీసుకొచ్చింది ఈయనే. అండ్ ఈ ప్రతి ప్లేస్లోనూ బ్రిటిష్ ఎంపైర్ని పెంచాలనేది ఈ మేజర్గా ప్లాన్ చేశారు. సో దట్ లైక్ పర్షియన్ గల్ఫ్లోని సిస్టన్ అనే ప్లేస్లో కూడా బ్రిటిష్ ఎంపరర్ని లైక్ బ్రిటిష్ ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేయాలని he was planned. So that option B is the right answer. And the next question is about the which of the following statements are correct. మీరు exams dates and exam కూడా చూసుకోండి. These all questions asked by the UPSC. Okay, under the Cornwallis system the districts were divided into thanas and police jurisdiction of 20 to 30 miles square. Yes, right answer. Each of them was placed under the officer of the government under the denomination of daroga. మనకి 2 ఉండే అంటే మీ ఈయన చూసుకున్నట్లయితే పోలీస్ ఆఫీసర్స్ని తానాదార్స్ అండ్ దరోగాస్ కింద డివైడ్ చేశారనమాట. తానాదార్స్ ఆర్ ది మోస్ట్ హైయెస్ట్ పొజిషన్, దరోగా కాదు. అండ్ దరోగా సిస్టమ్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ మద్రాస్ 1812. ఎస్, బిఫోర్ అంటే ఈ దరోగా సిస్టమ్ మద్రాస్లోనే ఉండేది అండ్ ఈయన ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఉండేవి కానీ బట్ దోస్ టూ ఆర్ డిఫరెంట్. బట్ హియర్ ఫస్ట్ ఇవి ఇంట్రడ్యూస్ చేసింది అయితే మద్రాస్లోనే. అండ్ దరోగాస్ ఆర్ మోస్ట్లీ నామినేటెడ్ బై ది డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, ఎవరైతే ఉన్నారో వాళ్ళే నామినేట్ చేసేవారు. సో దట్ 2 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. సో దట్ 2 ఉన్న మనం క్యాన్సిల్ చేసినట్లయితే ఆన్సర్ ఈస్ 1, 3, 4. ఓకే, అండ్ నెక్స్ట్ గవర్నర్ జనరల్ అండ్ ఇంపార్టెంట్ పాలసీస్ వాళ్ళు తీసుకొచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగారు. ఓకే, మనం మ్యాచ్ చేద్దాం. పార్టీషన్ ఆఫ్ బెంగాల్ని తీసుకొచ్చింది లార్డ్ కర్జన్. అండ్ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ని తీసుకొచ్చింది లార్డ్ డల్హౌసీ. పర్మనెంట్ సిస్టమ్ తీసుకొచ్చింది కార్న్వాలిస్. సబ్సిడరీ అలయన్స్ తీసుకొచ్చింది లార్డ్ వెల్లెస్లీ. ఓకే, మనం మ్యాచ్ చేసినట్లయితే ఫస్ట్ D1 ఉండాలి. చూడండి 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఏని ఎలిమినేట్ చేద్దాం. అండ్ లార్డ్ డల్హౌసీ 2 ఉండాలి, C2 ఉండాలి. వీఆర్ లెఫ్ట్ విత్ ది B అండ్ D. ఇక్కడ సీన్ కూడా ఎలిమినేట్ చేసాం. ఇక్కడ అగైన్ మనం చూసుకున్నట్లయితే కార్న్వాలిస్ తీసుకొచ్చింది లైక్ పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్. A3 ఉండాలి, A3 ఉన్నది ఇదే. సో దట్ ఆప్షన్ B ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి, మనం నెక్స్ట్ వీడియోలో వాటి గురించి డిస్కస్ చేద్దాం.